హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మిల్ మేకర్ కర్రీని ఏ విధంగా వండుతారో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, 2 టమాటాలను కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు మిల్ మేకర్ను వేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత వీటిని తీసుకొని నీళ్లు లేకుండా ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టి అందులో ఈ వడకట్టిన మిల్ మేకర్ను ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇదే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత 2-3 పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టును, తర్వాత మనం మిక్సీ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 5-10 నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా పెరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టిన మిల్ మేకర్ను ఇందులో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడిని, కొద్దిగా గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఎంతో రుచికరమైన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది మటన్ కర్రీ కంటే చాలా బాగుంటుంది.